సార్ మీరు అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే అని చెప్తున్నారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండు ఉన్నాయి వాళ్ళిద్దరి దగ్గర, అన్నా చెల్లెల దగ్గర. ప్లాన్ ఏ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాలేదు కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది వినిపిస్తుంది. దాన్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు? అంటే ఇప్పుడు ఆస్తి కుటుంబ సమస్య పరిష్కారం అయినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా ఇలా ఉండు నువ్వు, నేను ఎప్పుడు నీకు తోడే ఉంటానని చెప్పాడు అనుకోండి, ఆమె కావాల్సింది అదే కదా. ఆమెకు పార్టీ పెట్టి తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టి తిరిగి అన్ని చేస్తే ఆమెకు నైతిక మద్దతు ఎవరైనా ఇచ్చారా? ఏదో ముందు బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళి కలిశారా? వాళ్ళు ఇచ్చారా? ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇచ్చిందా? ఇవ్వలేదు. ఆమె ఒంటరిగానే డబ్బు ఖర్చు పెట్టుకొని ఒంటరిగానే తిరిగి ఒంటరిగానే చేసి ఆ బాధ అనుభవించింది ఆమె. ఇప్పుడు ఇంకా ప్రయోజనం లేదు, ఇది నేను ఇలా వెళితే గనక నాకేం లాభం లేదు, రాజకీయంగా కూడా నేను ఎదగలేనని నిర్ణయించుకుంది. 2 విధాలుగా బాగుండాలనుకుంది. 2 విధాలుగా అన్నతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకున్నది. ఇంకా అన్న పార్టీలో అక్కడికెళ్ళి చేరితే అక్కడ చేరి అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయే పరిస్థితులు ఇప్పుడే వద్దనుకొని ఉంటారు వాళ్ళు. కొంత సమయం పడుతుంది. తొందరపడితే, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో అలాంటిది జరిగితే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం కొంచెం ఆగుతారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది. ఏమైపోతుంది అంటే ఒకటిసారి ప్లాన్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తొలి రోజుల్లో షర్మిల నేను టార్గెట్ చేయలేదు, చివరి రోజుల్లో టార్గెట్ చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ సపోర్టే చేసింది ఇండైరెక్ట్ గా తెలంగాణలో తిరగడానికి షర్మిలకి. సో ప్లాన్ ఏ ఇక్కడ వర్కౌట్ కాలేదు. సో ప్లాన్ బి కింద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిలని జగన్మోహన్ రెడ్డే చేరుస్తున్నారు అనేది ఇప్పుడు ప్లాన్ బి కింద, అది కూడా నరేంద్ర మోడీ తోటి, నరేంద్ర మోడీ డైరెక్షన్ లో అనేది. చూడు, బీజేపీ ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారి పేరు ఎత్తారు కాబట్టి ఆయన డైరెక్షన్ ఉందేమో అంటే బీజేపీ డైరెక్షన్ ఉందేమో. ఆయనది డైరెక్షన్ ఇవ్వడు. కింది వాళ్ళు కేవలం చర్చించుకున్నా కూడా మోడీ గారి డైరెక్షన్ ఏమి ఉండదు. అమిత్ షానో నడ్డానో డైరెక్షన్ ఇస్తారు వాళ్ళు మాట్లాడుకున్నా కూడా. ఒకవేళ డైరెక్షన్ ఏదైనా ఉందని మీరు భావిస్తున్నప్పుడు, ఉందని నేను కూడా అనుకున్నప్పుడు, ఇంకా రాబోయే ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందా అంటే లేదనే కదా దాని అర్థం. మళ్ళీ ఇండైరెక్ట్ గా మారలుగా రాబోయే ఎన్నికల్లో పొత్తు లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డినే సమర్థిస్తుంది బీజేపీ అన్నది క్లారిటీ వచ్చేస్తుంది కదా. అందుకని ఇవాళ కూడా మీటింగ్ జరుగుతున్నది. సెంట్రల్ నుంచి ఒక ఆయన ముఖ్య నాయకుడు వచ్చారు బీజేపీ. ఇవాళ సమావేశం అభిప్రాయం తీసుకుంటున్నారు ఏం జరగబోతున్నదని. సాయంత్రం ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉంటది. పొత్తు ఉందా లేదా ఉండదా అన్నది కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే నాకున్న పక్కా సమాచారం ఏమిటంటే తెలుగుదేశంతోనే కలిసిపోతేనే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఢిల్లీ నుంచి సమాచారం అయితే ఉంది. కానీ ఇక్కడ చాలా మంది బీజేపీ రాష్ట్ర నాయకులు, అంటే కొంతమంది, అంతమంది కాదు, అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉన్నటువంటి నాయకులు వ్యతిరేకిస్తున్నారు వద్దు అని. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా బాబు నువ్వు సరే ఎన్ని సీట్లు గెలిచినా ఇప్పుడు ఎలాగో మాకు సమర్థిస్తున్నావు, రేపు కూడా సమర్థిస్తావు అని చెప్తున్నావు. అలా కాదు, ఈసారి అధికారికంగా పొత్తు పెట్టుకొని మాకు ఒక 10 సీట్లు కేటాయించి గెలిపించు అన్నది కేంద్ర నాయకత్వం అతని మీద ఒత్తిడి తీసుకొచ్చిన మాట నిజం. అయితే ఆయన అంగీకరించలేదు దానికి. లేదు, నేను మీతోనే ఉంటాను, రేపొద్దున మీకే సమర్థిస్తాను, నాకు అనేక కారణాల వల్ల నేను అఫీషియల్ గా పొత్తు పెట్టుకోనని తేల్చి చెప్పారు. కాబట్టి అది ఇంకా ఆ సబ్జెక్ట్ క్లోజ్ అయినట్టు నాకు సమాచారం ఉంది. అందువల్ల ఇంకేం చేయాలా? బీజేపీ ఒంటరిగా పోతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, ఒంటరిగా పోతారా? పోలేదు. పోనప్పుడు తెలుగుదేశంతో కలిస్తే కనీసం 4-5 సీట్లన్నా వచ్చే అవకాశం ఉంటుందేమో అని ఆలోచిస్తున్నారు. అది కూడా వద్దనుకుంటే ఒంటరిగా పోతారు. ఒంటరిగా పోతే తప్పే. ఒంటరిగా పోతే వచ్చే రిజల్ట్ ఏంటనేది వాళ్ళకి బాగా తెలుసు మనకన్నా కూడా. మనం ముందే ఇటీవల శివకుమార్, చంద్రబాబు నాయుడు ఇద్దరు మాట్లాడుకున్నారు. అది ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తుందని చెప్పి అనుకుంటున్నారా? లేదు, అది చూడు, అది వాస్తవంగా
అక్కడ వాళ్ళు ఫ్లైట్లు ఎక్కేటప్పుడు విఐపి లాంజ్ నుంచి పోతారు, తీసుకెళ్తారు. ఆయన వస్తున్నాడు, ఈయన పోతున్నాడు. అక్కడ మనం చూసాం ఆ విజువల్. అవును. శివకుమారే బలవంతంగా ఆయన చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళాడు. అవును. సరే వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంతో ఐఎన్‌డీఏ కూటమిలోకి తెలుగుదేశాన్ని ఆహ్వానించారా లేదా? ఆహ్వానించారు. మీకు తెలిసే ఉంటుంది. అవును. చేరమని. ఆ అవును. ప్రయత్నాలు జరిగాయి. అవును. ఇప్పటికీ అవి ఆన్‌లైన్ లోనే ఉన్నాయి. ఇంకా అంటే అంత వేలోనే ఉన్నాయి. ఇంకా ఏం క్లోజ్ కాలేదు. చంద్రబాబు నాయుడు క్లోజ్ చేయలే. ఆ ప్రయత్నంలో భాగంగానే జైలుకెళ్లారని కూడా ఉంది కదా. ఉంది గదా! అందువలన హ్మ్. హ్మ్. శివకుమార్ దాని గురించి ఏదైనా ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి రాజకీయం తప్ప ఏం మాట్లాడుకుంటారండి పక్కకెళ్ళి. ఓకే. రాజకీయం లేనప్పుడు ఏమైనా బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? అంటే అందరి ముందరే మాట్లాడుకుంటారు అది. హ్మ్. పక్కకు తీసుకెళ్ళాడంటే రాజకీయం మాట్లాడడానికే గదా! నో డౌట్ అవునవును. రాజకీయమే మాట్లాడుకుంటారు. దాంట్లో ఏం సరే ఇప్పుడు అవును. ఎన్నికలు 4, 5 రోజులు ఉండాయనంగా ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంటికి అర్ధరాత్రి వెళ్లి మాట్లాడిన విషయం చాలా మందికి తెలుసు. ఎందుకెళ్ళాడు? అవును. అందరికీ తెలుసు. హ్మ్. సో, ఇప్పుడు ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి షర్మిల అయితే మాత్రం మీకున్న అవగాహన మేరకు డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి ఢీకొట్టరు. జస్ట్ ఆమె ఏదో రాజకీయ యెస్. ప్రయత్నం. హ్మ్. అంతే. అంతే. సో, చివరి నిమిషంలో ఆగిపోయే అవకాశం కూడా ఉందంటారు. చెప్పలేము. జగన్మోహన్ జ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హామీ ఇక్కడ ఇస్తే. ఇప్పుడు ఆమె వస్తున్నది అంటే పెళ్లి పత్రిక ఇవ్వడానికి అసల అసలు ముందు ఒకటే చెప్తున్నానండి. అపాయింట్‌మెంట్ ఇచ్చాడు గదా! దాని అర్థం ఏంటి ఇచ్చారు. చెప్పండి ముందు? హ్మ్. ఓకే. మరి అపాయింట్‌మెంట్ ఇచ్చాడు గదా! అవును. మరి అపాయింట్‌మెంట్ లేకుండా ఆమె ఎంత చెల్లెలైనంత మాత్రాన వితౌట్ అపాయింట్‌మెంట్ కారేసుకొని నేరుగా లోపలికి పోయేసి ఇంట్లోకెళ్ళిపోతదా? ఆ! జరగదు గదా! ఆ సో, సెక్యూరిటీ సిస్టమ్ అలా ఉండదు గదా! సో, ప్రైమరీగానే ఒకటైపోయారంటారు. ఒక అంతే. స్టెప్పు. సో, అదే నెక్స్ట్ సిగ్నల్ పోతుంది గదా! హ్మ్. ఇవాల్టి నుంచి అదే సిగ్నల్ పోతుంది. సో, భారతి రోల్ ఎలా భారతి ఒకవేళ ఒప్పుకుంటేనే కదా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత. భారతి ఒప్పుకోకపోతే సఖ్యత అనేది ఉంటుందంటారా? ఏ విషయంలో? రాజకీయాల్లో గాని, కుటుంబంలో గాని ఎలాగైనా? ఒప్పుకున్నారా? ఇప్పుడు ఇక్కడ ఎవరన్ని చెప్పినా గూడా తండ్రి గారి ఆస్తిలో ఖచ్చితంగా ఆమెకు గూడా భాగం ఉంటదా? ఉండదా? కూతురుగా ఉంది గదా! హ్మ్. దాన్ని ఇవ్వడానికి తాత్కారం జేసి ఆ కుటుంబంలో ఎందుకు అందరూ ఆయన దాన్ని అదే ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉంటే ఏదైనా ఇట్లా తగాదాలు ఇంట్లో కుటుంబంలో వస్తే ఆయన అందరినీ కూర్చోబెట్టుకొని ఒక్కొక్కరిని ప్రశ్నించి అభిప్రాయాలు తీసుకొని సమస్యను బయటికి పొక్కకుండా పరిష్కరించేవాడు. నేను నాకు చాలా విషయాలు తెలుసు అట్లా ఎన్ని పరిష్కరించాడో ఇంట్లో కూర్చొని. కొన్ని అంశాలు 1, 2 అంశాలు నాకు కూడా చెప్పాడు. నేను అడిగితే. అంటే నేను హ్మ్. అడగకుండా అంటే అది వేరు. అడిగితే చెప్పాడు. అలాంటి మనిషి ఇవాళ లేడు. వాళ్ళ కుటుంబంలో ఎవరు లేరు. అవును. లేనప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద మనిషి చేసుకొని అది పరిష్కరించుకోవాలా. అది కొంత సాధ్యం కాలేదాయన. సాధ్యం ఎందుకంటే కాకపోవడానికి కారణం ఏంటి సార్? భారతి రెడ్డేనా? అంతే గదా! ఇక్కడ హ్మ్. అది ఇంట్లో అనేక విషయాల మీద అభిప్రాయ భేదాలు ఎన్నొచ్చాయంటే అన్ని మనము తెలియకపోవచ్చు. మనం చెప్పలేం గానీ, హ్మ్. ఓవరాల్‌గా పులివెందుల ప్రజలు ఏమనుకుంటారంటే భారతీయనే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గాదు. ఆమెనే ఈ విధంగా అభిప్రాయ భేదాలని పెంచింది. ఆళ్ళని పక్కన దూరం పెట్టింది. ఒకటి చెప్పనా? సీఎం అయిన తర్వాత బాగానే ఉన్నారు గదా! అప్పుడు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం తర్వాత బాగానే హ్మ్. ఉన్నారు గదా! వాళ్ళ అవును. అమ్మ ఎవరైనా వాళ్ళ అమ్మ దగ్గరికి ఏదైనా పని మీద వెళ్లి, ఇదిగో నాకు ఈ పని పెండింగ్ ఉంది. ఈ సమస్య ఉంది అని ఎళ్తే, ఆమె డైరెక్ట్‌గా కలెక్టర్‌లకు లేదంటే సెక్రటరీలకు ఫోన్‌లు చేసి చెప్పేది. హ్మ్. చెప్తే కొన్ని చేసేవాళ్ళు వాళ్ళు. ఎందుకు అవును. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు చెప్పారు అని ఆ సమస్యను త్వరగా పరిష్కరించేవాళ్ళు. సో, ఆ రోల్ మొత్తం భారతి రెడ్డి తీసుకున్నందువల్లే సమస్యొచ్చిందంటారు. అది ఏమైంది? అంటే హ్మ్. అప్పట్లో సమాచారం అది. నాకు పక్కా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే చెప్పారు కాబట్టి నేను అంటున్నాను. ఏమైపోయిందంటే తల్లిగారు ఫోను చేస్తే మీరు చేయాల్సిన పని లేదు అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇప్పిచ్చింది ఓకే. అని. అదేలెండి. అంటే థాంక్ యూ. అన్ని జిల్లా కలెక్టర్‌లకు, అందరి సెక్రటరీలకు అనఫిషియల్‌గా. సో, అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ప్రస్తుతం అయితే ఒకటి కాబోతున్నారని అంటారు మళ్ళీ. మళ్ళీ ఒకటి కాబోతున్నారు. సో, చివరి నిమిషంలో ఏ ట్విస్ట్ అయినా నెలకొనే అవకాశం ఉంది. అంటే ఢిల్లీ వెళ్ళకుండా అంతే ఆగిపోయే కదా! ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు థాంక్ యూ. ఎన్నికలొస్తున్నాయి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అడుగు తగ్గారు. ఎందుకు అంటే ఎన్నికలు వస్తున్నాయి, కూటమి భయం పుట్టుకుంది. మెయిన్ అది కదా. రైట్ కూటమి భయం థ్యాంక్ యూ పుట్టుకున్నప్పుడు తగాదాలు పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి నిమిషంలో వాళ్ళిద్దరు ఒకటి అవుతారో చూద్దాం. అది కనుక అయితే కనుక ఒక